హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో డేంజరస్ ఎనిమల్స్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉంది భయ్య. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 38 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక అమ్మాయి అయితే ఉంటుంది. తను ఒక సర్ఫర్ అనమాట. ఆ అమ్మాయిని టక్కర్ అనే పర్సన్ అయితే కిడ్నాప్ చేసుకుని సముద్రం లోపలికి అయితే తీసుకుపోవడం అయితే జరుగుతుంది అనమాట. బట్ మనోడు ఒక నార్మల్ కిడ్నాపర్ అయితే కాదు, తన ఒక సీరియల్ కిల్లర్. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి ఉంది. వీడియోని చివరి వరకు చూడండి అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్ అప్డేట్స్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే మీరు కనుక స్లాషర్ మూవీస్ కానీ ఈ టైప్ ఆఫ్ సీరియల్ కిల్లర్ మూవీస్ కానీ ఇష్టము, టైం పాస్ కి చూస్తాం అనుకుంటే చూడొచ్చు భయ్య. ఒకసారి వాచ్ చేయొచ్చు అని చెప్తాను నేనైతే. మరీ సూపర్ గా హెవీగా అయితే ఉండదు కానీ వన్ టైం వాచ్. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే వీళ్ళు తీసుకున్న కోర్ థీమ్ అయితే కొంచెం క్రియేటివ్ గా ఉంటుంది భయ్య. ఒక స్లాషర్ మూవీ కాకపోతే షార్క్స్ ని అయితే ఇన్వాల్వ్ చేస్తారనమాట. షార్క్స్ ప్లస్ సీరియల్ కిల్లర్ ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక క్రియేటివ్ జోనర్ అయితే క్రియేట్ చేశారు. అది మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట. అండ్ స్ట్రాంగ్ సెంట్రల్ పర్ఫార్మెన్సెస్ భయ్య. టక్కర్ క్యారెక్టర్ ఏదైతుందో ఆ సీరియల్ కిల్లర్ ది చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంటుంది. వాడు పర్ఫార్మెన్స్ గానీ అండ్ చరిష్మా గానీ చాలా చిల్లింగ్ గా ఆ ఏరియా అట్మాస్ఫియర్ ని సెట్ చేసుకుని సూపర్ గా వర్కౌట్ అయ్యేలా ప్రెజెంట్ చేస్తారు ఆ క్యారెక్టర్ ని. అండ్ అట్మాస్ఫియరిక్ విజువల్స్ కానీ ఆ సౌండ్స్ కానీ ప్రతిది కూడా వర్కౌట్ అవుతుంది భయ్య. మొత్తం అంతా మీకు సముద్రంలో నడుస్తుంది అనమాట మూవీ అంతా కూడా. అండ్ మెయిన్ గా మూవీ రన్ టైం కూడా చాలా తక్కువ, జస్ట్ 98 minutes మాత్రమే. సో రేసీగానే ఉంటుంది మూవీ అన్నది. స్టార్ట్ అండ్ మీకు మెయిన్ ఏంటంటే బోర్ అయితే కొట్టదు, మంచిగా టైం పాస్ అయితే అయిపోతుంది మీకు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ స్టోరీ ప్లాట్ భయ్య. పెద్ద సూపర్ స్టోరీ లైన్ ఏం కాదు, చాలా మూవీస్ లో చూసేసిందే. బట్ జస్ట్ క్రియేటివ్ థీమ్ ఉంటుంది అంతే. సో అందువల్ల మీకు స్టోరీ ప్లాట్ అనేది ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా మీకు తెలిసిపోద్ది. అండ్ షార్ట్ రన్ టైం వల్ల ఏమైందంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ లాంటివి అయితే ఏమి ఉండవు అనమాట. జస్ట్ ఒక ఫ్లో లో వెళ్ళిపోద్ది అంతా కూడా. పేసింగ్ కూడా జస్ట్ నార్మల్ గానే ఉంటుంది. మిక్స్డ్ టోన్ అయితే ఉంది భయ్య. అంటే మీకు ఫిల్మ్ అన్నది చాలా సీన్స్ లో చాలా అన్ఈవెన్ గా వెళ్తూ ఉంటుంది అనమాట. ఒక థ్రిల్లర్ ఎఫెక్ట్ అయితే ఉంది కానీ చాలా వరకు కూడా కొన్ని ఎంటీ షాక్స్ అయితే ఉంటాయి అనమాట. వస్తూ సడన్ గా కొన్ని షాక్స్ వస్తూ ఉంటాయి, సడన్ గా సీన్ మారిపోతుంటుంది. ఇలాగా కొన్ని కట్స్ గట్ట పడుతూ ఉంటాయి అనమాట. అందువల్ల ఆ స్క్రీన్ ప్లే అన్నది, ఆ నరేషన్ అన్నది చాలా అన్ఈవెన్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇంతమించి అయితే పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. జస్ట్ ఒక నార్మల్ టైం పాస్ మూవీ, అది కూడా ఒక డిఫరెంట్ థీమ్ ఉన్న చూద్దాం అనుకుంటే ట్రై చేయండి అని చెప్తా. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది మూవీ అన్నది. చూద్దాం అనుకుంటే చూడండి. మీకు కనుక రివ్యూ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.